పండగ వాతావరణంతో నెలకొని ఉంది. నగరంలో వాడవాడల వీధి వీధిన ఎక్కడ చూసినా కూడా ఫ్లెక్సీలతో నిండిపోయి ఉంది అని అనటంలో అతిశయోక్తి లేదు. దీనికి కారణం లేకపోలేదు. ఈరోజు ఆయన పుట్టినరోజు. ముఖ్యంగా మరికొద్ది రోజులలో నగర కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి పోటీ రేసులో ప్రధానంగా వినపడుతున్న పేరు కావటి మనోహర్ నాయుడు. ప్రస్తుతం మనం కావటి మనోహర్ నాయుడు కార్యాలయంలో ఉన్నాం. నాతో పాటు ఉన్నారు గుంటూరు పట్టణ మేయర్ అభ్యర్థి మనోహర్ నాయుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా హెచ్సివి షబానా కావటి మనోహర్ నాయుడుతో చిట్చాట్. సార్ నమస్తే సార్. ముందుగా మీకు మా యాజమాన్యం మా సిబ్బంది తరపు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగనే మీరు ఇలాంటి పదవులు ఎన్నో అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ముందుగా ఒక క్వశ్చన్. మార్నింగ్ 9 గంటల నుంచి చూస్తున్నాము, వెళ్ళే జనం వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. ఇంతమంది మీ మీద ఆ ప్రేమ ఆప్యాయతలు సంపాదించుకోవడానికి అలాగనే ఆ సీక్రెట్ ఏంటంటారు? మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, మేము జగన్మోహన్ రెడ్డి గారి సైనికులం. ఏదైతే జగనన్న చెప్పారో ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం, మాట తప్పం, చెప్పేదే చేసేదే చెప్తామని చెప్పేసి ఏదైతే జగన్ చెప్తారో మరి మా నాయకుడు మా అన్న యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తాం. కాబట్టి మా అందరికీ ఆ నాయకుడు ఇచ్చినటువంటి సూచనలు సలహాల ప్రకారమే మేము ముందుకెళ్తాం. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రి, ఒక మంచి ప్రజాకర్షణ శక్తి కలిగినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అతి చిన్న వయసులో ఎవరు ఉన్నారంటే అది మా అన్న జగనన్నే. మరి ఆయన వారసులుగా, ఆయన మనుషులుగా, ఆయన సైనికులుగా మేము కూడా మరి అన్న నాయకత్వంలో అన్న పెట్టినటువంటి పార్టీలో జెండా పట్టుకొని మేము పార్టీ స్థాపించిన రోజు మేము తిరుగుతూ ఉన్నాం. అందువల్ల ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు మొదటి నుంచి పార్టీ స్థాపించిన రోజు నుంచి మేము అందరం ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా మాకు పెద్దలకి, చిన్నలకి, అదేవిధంగా అందరికి కూడా పెద్దవాళ్ళకు ఒక తమ్ముడుగా, చిన్నవాళ్ళకు ఒక అన్నగా ఉండటం కూడా జరుగుతూ ఉంది. మరి దానికి సంబంధించి ఈరోజు మరి జన్మదినం జరుపుకోవటం, మరి దానికి సంబంధించి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఈరోజు ఉదయం నుంచి రావటం, మరి వాళ్ళు వచ్చేటువంటి విధానం చూస్తే మరి నాకైతే మాత్రం చాలా సంతోషంగా ఉంది. మరి జగనన్ననే మరి వాళ్ళు ఆదరించి అభిమానించేటువంటి రీతిలో నన్ను కూడా గుంటూరు నగరంలో ప్రజలు ఆదరిస్తారనడానికి మరి ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. మరి రాబో భవిష్యత్తులో కూడా మేము జగనన్న నాయకత్వంలో, అదేవిధంగా జగనన్న ఆశీస్సులతో మరి అందరికీ అందుబాటులో ఉంటానని, అందరికీ నా చేతనైనటువంటి సాయం చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాను. అదేవిధంగా అలా చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా ఎవరైనా సరే మనోహరు మావాడు, మాకు మంచి అందుబాటులో ఉంటాడు, మా మనిషి అనేటువంటి తరహాలో వాళ్ళు వచ్చి నన్ను ఆదరిస్తామని చెప్పేసి అనుకుంటాం. అలాగే సార్, గతంలో పెదకూరపాడు నియోజకవర్గంలో రోజుకి 275 కిలోమీటర్లు అంటే వెళ్ళి ఆ గ్రామానికి వెళ్ళి పార్టీని బలోపేతం చేయడానికి సాయశక్తుల కృషి చేశారనేది అనడంలో దాంట్లో అతిశయోక్తి లేదనమాట. సో అంటే పార్టీ కోసం మీరు ఎంత కష్టమన్నా పడతారా? ఇంకా మీకు పార్టీ ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన లేదంటారా? అంటే ఏదైతే ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల కోసం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించబడిందో జగనన్న నాయకత్వంలో, మరి ఆ రోజు మేము మరి గుంటూరు జిల్లాలో అయితే మరి అప్పిరెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం ఆ రోజు మరి పార్టీలో చేరడం కూడా జరిగింది. మరి ఆ రోజు అన్న కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ అంటే రాష్ట్రంలో కావచ్చు, అదేవిధంగా దేశంలో కావచ్చు, ఈ రెండు ప్రాంతాల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం జగనన్ననే ఆ రోజు ఇబ్బంది పెట్టినటువంటి విధానం కావచ్చు, ఆ రోజు పరిస్థితులను బట్టి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా మేము పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాం. మరి ఆ రోజు 2014 జరిగినటువంటి మరి పార్టీ ఎన్నికల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒంటరి పోరాటం చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మరి భారతీయ జనతా పార్టీ కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేసి ఆ రోజు మరి అంటే
చంద్రబాబు నాయుడు గారికి లోపాయకారికంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసిందంటానికి ఎటువంటి అనుమానమే లేదు. మరి ఆ రోజు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని మరి స్వల్ప తేడాతో ఆ రోజు ఓడించినా కూడా మరి 2014లో మా అన్న ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా మరి ఆ రోజు ఎన్ని ఇబ్బందులు గురి చేసిన అధికార పార్టీ వాళ్ళు మా జగనన్న నాయకత్వం మేము ముందుకు వెళ్ళాం. మరి అదేవిధంగా మా అన్న నన్ను జిల్లా యువజన విభాగ అధ్యక్షుడిగా నియమించడంతో పాటు మరి పెదకొరపాడు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా ఆ రోజు అన్న నియమించడం కూడా జరిగింది. మరి అంటే 275 కిలోమీటర్లు కాదు కానండి, 200 పైచిలు కిలోమీటర్లు కూడా ప్రతిరోజు ప్రయాణం చేసి మరి ఏదైతే అన్న చెప్పినటువంటి పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు మరి కృషి చేశాం. అదేవిధంగా నాతో పాటు కూడా పెదకొరపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి సుమారు 120 గ్రామాల్లో కూడా పార్టీకి గ్రామాధ్యక్షుల దగ్గర నుంచి బూత్ కమిటీ కన్వీనర్లు, బూత్ కమిటీ సభ్యులను కూడా మరి పార్టీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మా నాయకుడు జగనన్న ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం మరి ఎప్పుడు కూడా మేము ఏ కార్యక్రమంలో కూడా మేము తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మేము ఆ రోజు ప్రయాణం చేశాం. నాతో పాటు ఆ నియోజకవర్గంలో చాలామంది మరి ఆ రోజు 9 సంవత్సరాలు అప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, వారి ఒత్తిడి మీద కావచ్చు, అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు, శాసనసభ్యులు కావచ్చు, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా కూడా వాళ్ళు కూడా ఎత్తించండా దించకుండా మరి జగనన్న ఆశీస్సులతో వారి యొక్క సహాయ సహకారాలతో నేను ఆ నియోజకవర్గంలో పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నాను. అలాగే ప్రస్తుతం గుంటూరులో అంటే కార్పొరేషన్ ఎన్నికల వేడి జరుగుతూ ఉంది. అలాగే ప్రధానంగా 10 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేక అంటే గుంటూరు అభివృద్ధి విషయంలో కుంటుపడిందని అనుకోవచ్చు. మరి మీరు మేయర్ అయితే నగరానికి ఏం చేయాలని అనుకుంటున్నారు? అంటే 2010 సంవత్సరంలో గుంటూరు నగరపాలక సంస్థ పాలకవర్గ సమయం పూర్తయింది. 2010 సెప్టెంబర్. అంటే అప్పుడు కూడా ఆ 2010లో కూడా నేను కార్పొరేటర్గా ఉండటం జరిగింది గుంటూరు నగరంలో. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరగాల. సహజంగా ఆ రోజు గాంధీ గారు చెప్పినట్టుగా గ్రామ స్వరాజ్యం, గ్రామాలు, అదేవిధంగా వార్డులు, డివిజన్లు అభివృద్ధి చెందాలంటే లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించాలి, లోకల్ ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడాలి. తద్వారా ఆ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మార్గం సులువుగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు గాంధీ గారు చెప్తూ ఉంటారు. మరి గతంలో 2010లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, 2014లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, అంటే 9 సంవత్సరాలు 4+5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కూడా ఈరోజు గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేద్దామనేటువంటి ఆలోచన చేసినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ప్రధానంగా నగర కార్పొరేషన్ ఎన్నికలు 10 సంవత్సరాలు జరిగినాయి అంటే అసలు ఒక్కసారి ఏ విధంగా గుంటూరు నగరం వెనక్కి వెళ్ళిందనేది ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా గుంటూరు నగరంలో మరి చాలా మారుమూలటువంటి ప్రాంతాలు ఈరోజు జనాభా ప్రాతిపదికన జనాభా పెరిగి చాలా మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం ఈరోజు ఫ్లాట్లు వేసి ఇళ్ళ నిర్మాణం చేయించినటువంటి పరిస్థితి. ఏదైతే గుంటూరు నగరంలో ఉన్నటువంటి జీటీ రోడ్డు కావచ్చు, లక్ష్మీపురం మెయిన్ రోడ్డు కావచ్చు, రింగ్ రోడ్డు కావచ్చు, నా సెంటర్, జనరల్ సెంటర్, పాతకుప్పలు, పొన్నూరు రోడ్డు, బస్టాండ్ రోడ్లు, ఇలాంటి రోడ్లు తప్పితే లోపల చాలా ప్రాంతం ఈరోజు అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. కానీ వాటికి తగ్గట్టుగా ఈరోజు మరి లోకల్ బాడీ లేకపోవటం, దానికి సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాకపోవటం, అదేవిధంగా సపరేట్గా లోకల్ బాడీస్కి కొన్ని నిధులు కేంద్ర ప్రభుత్వంతో పాటు వరల్డ్ బ్యాంక్ నిధులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ లోకల్ బాడీ ఎలక్ట్ కాకపోవడం వల్ల ఏ ఒక్క గ్రాంట్ కూడా గుంటూరు నగరానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి 10 సంవత్సరాల అధికారంలో వంటి కాంగ్రెస్ అవ్వచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కనీసం గుంటూరు నగరంలో ఎలక్షన్ పెడదాము, పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తాం అనేటువంటి ఆలోచన చేయకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను.
మరి అదేవిధంగా మీకు అందరికీ కూడా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు మరి అధికారంలోకి వచ్చి కనీసం లోకల్ బాడీస్ని నిర్వీర్యం చేశారనడానికి ఎటువంటి సందేహం లేదని చెప్పేసి నేను చెబుతా ఉన్నా. ఈరోజు గుంటూరు నగరం మరి ఎన్నికలైతే మొన్న మార్చిలో మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి మీ అందరికీ కూడా తెలుసు, మరి కరోనా ప్రభావం వల్ల అని చెప్పేసి మరి ఎన్నికల కమిషనరు, అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మరి ఆ రోజు కరోనా కారణం చూపించి ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది. మరి దానికి సంబంధించి ఏదో పాలకవర్గం అయిపోతుంది, మళ్ళీ గుంటూరు నగరాన్ని మంచిగా అభివృద్ధి చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ని, మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలనేటువంటి దృక్పథంతో ఉన్నారు కాబట్టి అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకోవడం కూడా జరిగింది. మరి దురదృష్టవశాత్తు మరి కరోనా రావటం, మరి ఎన్నికలు ఆగిపోవటం జరిగింది. రాబో కాలంలో కూడా తప్పకుండా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మున్సిపల్ కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. మేయర్ చేయటము, అదేవిధంగా కార్పొరేటర్ సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వస్తాయి. 57కి 57 కార్పొరేట్లు రావడంతో పాటు మేయర్ సీట్ని కైవసం చేసుకుంటామని చెప్పి చెప్తూ జగనన్న సారథ్యంలో, అదేవిధంగా గుంటూరు నగరం శాసనసభ్యులు కావచ్చు, అదేవిధంగా జిల్లా నాయకులందరి యొక్క సహాయ సహకారాలతో కూడా నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుంటాం జగనన్న ఆశీస్సులతో అని చెప్పి చెప్తాం. సార్, అలాగే ఇప్పుడు పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బాధ్యతని వేరే వారికి ఇచ్చారు. మరి అటువంటి టైంలో మీకు ఏమన్నా హామీ ఇచ్చారా? హామీ ఇవ్వకపోయినా కూడా పార్టీ కోసం కష్టపడుతూనే ఉంటారా? అంటే మాకు జగనన్న మీద పూర్తి స్థాయిలో మాకైతే నమ్మకం ఉంది. మేము జగనన్న నమ్మాం. మాకు జగనన్న ఇచ్చినటువంటి ఏ బాధ్యత అయినా సరే మేము పూర్తి స్థాయిలో మేము పనిచేస్తూ ఉండడానికి ఎటువంటి సందేహం లేదు. మేము కొన్ని ఈక్వేషన్స్ ప్రకారం వేరే వాళ్ళకి అంటే ఈ రాష్ట్రంలో అల్టిమేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఆ ముఖ్యమంత్రి కావటం కోసం ఆయన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈ రాష్ట్రం తీసుకురావడం కోసం ఈక్వేషన్స్ ప్రకారం పార్టీ నిర్ణయానికి కట్టుబడి నేను కావచ్చు, లేదా ఇతరితర ఎవరైనా కావచ్చు, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. పార్టీ ఆ ప్రాంతంలో ఎవరైతే బాగుంటుందని చెప్పేసి పార్టీకి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన పార్టీకి ఉంటుంది. నా అవసరం ఉంటే నన్ను పెడతారు, లేకపోతే ఇంకోళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు పెడతారు. తప్పకుండా పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. ఈ రాష్ట్రంలో మాకు జగనన్న కనీసం ఒక 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాం. మరి ఆయన చెప్పినట్టుగా మేము ఏదైనా చేయడానికి మేము ముందుకు వస్తాం. ఆయన మాటలనే మేము శాసనంగా మేము భావిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే సార్, చివరికి మీ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయింది? అంటే ఈ పార్టీలో చేరేటప్పుడు ఏ బాధ్యతలతో మీరు దీంట్లోకి రావడం జరిగింది? ఇంకొకటి విన్నాము, మీకు ఓటు హక్కు కలిగిన సంవత్సరం నుంచే ఈ పదవిలో వచ్చారని విన్నాము. ఇది ఎంతవరకు నిజమంటారు? నాకు ఓటు హక్కు వచ్చి సంవత్సరం కాదమ్మా, నాకు ఓటు హక్కు వచ్చి 3 నెలలకే, సంవత్సరం కూడా కాదు. నాకు ఓటు హక్కు వచ్చి 3 నెలలకే ఆ రోజు మా ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు, మా నాన్నగారి యొక్క ఆశీస్సుల మేరకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో మేమందరం ఉండేవాళ్ళం. ఆ రోజు మహమ్మద్ జానీ గారు మరి నాకు కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ అభ్యర్థిగా 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22లోకి వచ్చాను. ఆ రోజు 2000 సంవత్సరంలో మార్చి ఎండింగ్లో నోటిఫికేషన్ వచ్చింది, ఏప్రిల్ ఎలక్షన్ జరిగినాయి. మరి నా 2099 నవంబర్లో నాకు 21 సంవత్సరాలు పూర్తయ్యి 22లోకి వచ్చాను. 4 మాసాలకు ఎలక్షన్ వచ్చినాయి. ఈ 4 మాసాల్లో మరి నేను భగవంతుడి ఆశీస్సులతో, అప్పుడు నల్ల చెరువు ప్రజల యొక్క దీవెనలతో నేను ఆ రోజు ఆ ప్రాంతానికి కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహించే అవకాశం ప్రజలు నాకు కల్పించడం జరిగింది. మరి అదేవిధంగా మరి 2 సార్లు, అంటే నేను 2 సార్లు కూడా గుంటూరు నగరంలో కార్పొరేటర్గా వివిధ ప్రాంతాల్లో నేను ప్రాతినిధ్యం వహించాను. మొదటిసారి 2000 నుంచి 2005 వరకు నల్లచెరువు ప్రాంతం, అదే 2005 నుంచి 2010 వరకు ఈ శ్రీనివాసరావుపేట ప్రాంతంలో నేను కార్పొరేటర్గా ప్రాతినిధ్యం వహించినటువంటి పరిస్థితి.
మరి అదేవిధంగా మేము గుంటూరు నగరపాలక సంస్థకి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేట్ల అందరి తరఫున కూడా నేను ఫ్లోర్ లీడర్గా కూడా నేను బాధ్యత వహించినటువంటి పరిస్థితి. గుంటూరు ప్రాంతంలో పుట్టి పెరిగాను కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా మాకు సత్సంబంధాలు సుపరిచయాలు ఉన్నటువంటి పరిస్థితి. సార్ అలాగనే గతంలో చూసుకుంటే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలను ఆపమని చెప్పి వారే అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి వారే అంటున్నారు. సో దీనిపైన మీ కామెంట్, అంటే ఈ టైంలో కోవిడ్ చూసుకుంటుంటే చాలా కేసులు ఇప్పుడు విపరీతంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ టైంలో మళ్ళీ ఎన్నికలు పెట్టడం కరెక్టేనంటారా? దీనిపై మీ కామెంట్. ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఈరోజు ఎన్నికల కమిషనర్గా కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొని వచ్చి ఈరోజు జాయిన్ అయినటువంటి పరిస్థితి. అంటే ఎన్నికల కమిషన్ అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, మరి ముఖ్యంగా పార్టీలకి ఎవరికి కూడా అనుకూలంగా ఉన్నారు అనేటువంటి కనీసం అనేది కూడా లేకుండా పనిచేయాల్సినటువంటి పరిస్థితి. ఆ రోజు ఈ రాష్ట్రంలో 2018వ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల యొక్క పదవీ కాలం పూర్తి. 2019వ సంవత్సరంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మే నెలలో. దగ్గరగా గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాలక వర్గాలు మండల పరిషత్తులు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, పంచాయతీలు కావచ్చు, వాటి యొక్క సమయం పూర్తయితే సుమారు సంవత్సర కాలం పైచేరికైనటువంటి పరిస్థితి. ఆ రోజు ఎన్నికలు పెడతానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు అడిగినటువంటి పరిస్థితి లేదు. మరి ఈ లోకల్ బాడీస్ అభివృద్ధి చెందాలి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఎన్నికలు జరగాలి, లోకల్ బాడీగా ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడాలి, తద్వారా కొన్ని గ్రాంట్లు వచ్చేటువంటి పరిస్థితి, అది అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఆ రోజు బాధ్యత అయినటువంటి పదవిలో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలు పెట్టాలనేటువంటి ఆలోచన ఇప్పుడు కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు విశ్వసించారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రంలో ప్రజలు కోరారు. 175 నియోజకవర్గాలకి 151 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడమే మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీస్ని బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ రోజు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎక్కడో కోవిడ్ ఈ రాష్ట్రంలో ప్రబలుతుంది, ఈ దేశంలో ప్రబలుతుంది అని చెప్పేసి చెప్తూ, ఒకటైతే దీంట్లో ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. జిల్లా పరిషత్తులు అదేవిధంగా మండల పరిషత్తులకి నామినేషన్లు అయిపోయి, నామినేషన్లు విత్డ్రాలు అయిపోయి, తర్వాత ఎన్నికల ప్రచారం ప్రారంభమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా మున్సిపాలిటీలు కావచ్చు, అదేవిధంగా కార్పొరేషన్లు నామినేషన్లు పూర్తయ్యి విత్డ్రాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక కొత్త విధానాన్ని, కొత్త ఒరవడిని ప్రవేశపెట్టాలి. ఈ రాష్ట్రంలో కేవలం ప్రజలు డబ్బులు తీసుకొని ఓటు వేస్తారనేటువంటి మాటని రూపుమార్చాలి. ఆ మాటని ఎక్కడ కూడా వినపడటానికి వీల్లేదు. పారదర్శకంగా ఎన్నికలు జరగాలి. ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికలకి డబ్బు అనేది ప్రధానమైనటువంటిది కాదు. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డబ్బే ప్రధానంగా నడిపిస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు డబ్బే ప్రధానంగా పెట్టి ప్రజల్ని ఏదో మసిపూడి మారేడికాయ చేయాలి ఆ నిమిషానికి అనేటువంటి ధోరణిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఆర్డినెన్స్ని తీసుకువచ్చి ఏదైతే మద్యం కావచ్చు, ఏదైతే డబ్బులు కావచ్చు, ఏదైతే డబ్బు పంపిణీ కావచ్చు, ఇతరితర ప్రజల్ని, ఓటర్లని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏ విధమైనవి కావచ్చు, వాటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సడలింపులు చేసి కొత్త ఒరవడి తీసుకురావాలి. డబ్బు లేకుండా ఎన్నికలు జరగాలి. ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ప్రజలు ఎన్నుకోబడాలి. అప్పుడే ప్రజలకి ఆ యొక్క ప్రజాప్రతినిధి మీద పూర్తి స్థాయిలో హక్కు ఉంటుంది.
ఆ ప్రజాప్రతినిధి ఆ ప్రాంతాన్ని ఎన్నికైనటువంటి ప్రాంతాన్ని పట్టించుకోకుండా ఉంటే ప్రజలు బుద్ధి చెబుతారు అనేటువంటి భయం ఉండే విధంగా జగనన్న ఈ రాష్ట్రంలో కొత్త వరవడిని తీసుకురావడం జరిగింది. ఏదైతే ఇది డబ్బులు పట్టుకున్నా కూడా, మద్యం సప్లై చేసినా కూడా ఇవన్నీ జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళాం, ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళింది. ఆ రోజు అన్ని పార్టీలు కూడా నామినేషన్లు వేశారు, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలో కోవిడ్ ఉంది, ఈ దేశంలో కోవిడ్ వచ్చేస్తుంది, ఈ కోవిడ్ వల్ల ప్రజా ప్రాణహాని నష్టం జరిగిందనే ఉద్దేశంతో ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆ రోజు ఎన్నికలు వాయిదా వేయడం అంటే జరిగింది. నేను ఒకటైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఆయన ఎన్నికల కమిషనర్గా వ్యవహరించినటువంటి పరిస్థితి కనపడతలా. ఎందుకంటే ఆ రోజు ఆయన ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో పత్రికా సమావేశం చెప్పేటువంటి రోజులో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పేసి ఆ రోజు పత్రికా విలేకరులందరినీ, సోదరులందరినీ కూడా, మీడియా వారిని, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళందరినీ సమాచారం పంపించడం జరిగింది వారి కార్యాలయం నుంచి. ఆ రోజు మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళందరూ వస్తే 10 గంటలకి కనీసం ఆయన కింది స్థాయి అధికారులు కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, లేదా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా ఈ రాష్ట్రంలో పాలన చేస్తున్నటువంటి పాలనాధికారులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరికి కూడా వాళ్ళకి కనీసం రెప్పపాటు సమాచారం కూడా లేకుండా ఎన్నికల్ని అప్పటికప్పుడు వాయిదా వేయడం జరిగింది. అదేమిటంటే కోవిడ్ ఉంది ఈ రాష్ట్రంలో, ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత నా మీద కూడా ఉంది అని చెప్పేసి ఆ రోజు ఎన్నికలు వాయిదా వేశారు. నేను అడుగుతా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని, ఈ రాష్ట్రంలో కోవిడ్ ఉన్నది ఆ రోజు ఒకే ఒక కేసు, అది నెల్లూరు జిల్లాలో. తద్వారా కోవిడ్ ఉందని చెప్పేసి ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఒత్తిడి మేరకు ఆ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికల్ని వాయిదా వేయడం కూడా జరిగింది. ఈరోజు అదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సుమారు దగ్గరగా రోజు ఒక 4 నుంచి 5,000 కేసులు వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు అంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో అరికెట్టగలిగి, ప్రభుత్వం టెస్టులు పెంచి, ప్రభుత్వం హాస్పిటల్స్ పెంచి, ప్రభుత్వం కోవిడ్కి సంబంధించినటువంటి ఖర్చుల కింద నిధులు పెంచి, రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిని ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సహృదయంతో ఈరోజు కోవిడ్కి సంబంధించినటువంటి పేషెంట్లు ఎటువంటి ఇబ్బంది జరగకుండా 5 నిమిషాల్లో ఫోన్ చేసిండు, 5 నిమిషాల్లో హాస్పిటల్ తీసే విధంగా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. కానీ ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో అంటే ఈ కోవిడ్ కూడా తెలిసి వచ్చేటువంటి పరిస్థితి కాదు, తెలియకుండా వచ్చేటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితులు ఈరోజు సుమారు 3,000 నుంచి 4,000 కేసులు ఈ రాష్ట్రంలో వచ్చినప్పుడు ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎన్నికలు పెట్టాలి, ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే ఆయన ఏదో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను, ఈ ప్రజలకు సంబంధించినటువంటి పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పేసి ఆయన అనుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయ్యా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఈ రాష్ట్రంలో ప్రజలు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరారు. జగనన్నకు పూర్తిగా 151 సీట్లు అప్పచెప్పారు, ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పి చెబుతూ చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి సగనంపారు. అంటే ప్రజల యొక్క పూర్తి బాధ్యత 5 సంవత్సరాల కాలం పాటు చేయాల్సినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. నువ్వు రాజ్యాంగమైన బద్దమైనటువంటి పదవిలో ఉన్నాను, నా యొక్క విచక్షణాధికారంతో నేను ఎన్నికలు రద్దు చేస్తాను, నేను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను కాబట్టి నేను చెప్పిందే నీతి నిజాయితీ, నేనే కరెక్ట్ అని చెప్పేసి నువ్వు చెప్పుకోవటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇన్ని కేసులు వస్తూ ఉన్నాయి. ఈరోజు మా ప్రభుత్వం కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతూ ఉంది, మళ్ళీ కోవిడ్ వల్ల ప్రజలకు నష్టం జరుగుతూ ఉంటుందని చెప్పేసి ఆ రోజు నువ్వు చెప్పి ఎన్నికలు క్యాన్సిల్ చేసి ఈరోజు మళ్ళీ నువ్వు అదే చౌదరమ్మ అంటూ వచ్చి ఎన్నికలు పెట్టాలనే ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము ఒకటైతే చెబుతున్నాం, తప్పకుండా కూడా మేమైతే ఎన్నికలకైతే భయపడతాం. ఏదో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో చెబుతా ఉన్నారు, ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు భయపడుతుందని. ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సంక్షేమ పథకాలు మేము ప్రజల దగ్గర తీసుకెళ్ళాం. ప్రజలకి ఈ సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో ప్రజలకి మేము అన్నీ కూడా మేము అందించినటువంటి పరిస్థితి. కోవిడ్ వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలు కాదు, ప్రభుత్వాలు కావచ్చు,
అందరూ నష్టపోతా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సహృదయంతో మంచి మనసుతో వాళ్ళకి అన్ని రకాలుగా ఈ యొక్క 8 మాసాల నుంచి ఆదుకున్నటువంటి పరిస్థితి. తప్పకుండా అన్ని సంక్షేమ పథకాలు మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని లోకల్ బాడీలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు మీకు కైవసం చేసుకునేదానికి ఎటువంటి సందేహం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏదో ఎలక్షన్ పెట్టాలి అనేటువంటి పంతం నెగ్గించుకోవాలనేటువంటి ధోరణిలో కనపడుతున్నాడు తప్పితే ప్రజల పక్షాన ఉన్నటువంటి పరిస్థితి లేదు. మేము ఒకటైతే చెబుతా ఉన్నాం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ఒక రాజ్యాంగమైన పదవిలో ఉన్నామనేటువంటి తీరుగా వ్యవహరించాలి తప్పితే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా లేదా తెలుగుదేశం పార్టీ అభిమానిగా లేదా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క దీంట్లో కీలుబొమ్మగా వ్యవహరించడం అనేది సమంజసం కాదు. ఆ యొక్క పదవికి అది కరెక్ట్ కాదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. సార్, అలాగనే పార్టీలో ఇప్పటివరకు మీరు ఏ ఏ బాధ్యతలు నిర్వర్తించారు? నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో 2 పర్యాయాలు కార్పొరేటర్గా నేను వ్యవహరించడం కూడా జరిగింది. ఇందాక చెప్పాను, ఒకసారి నల్ల చెరువులో, రెండోసారి శ్రీనివాసుల తోటలో. మరి తర్వాత 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో స్థాపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలు తీసుకువెళ్ళట్లేదు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేయటాలు ఇవన్నీ జరిగినప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేసి మరి ఆ రోజు పార్టీలోకి వచ్చినటువంటి పరిస్థితిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడిగా ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆ రోజు అందించినటువంటి బాధ్యతని నేను పూర్తి స్థాయిలో నెరవేర్చి ఈ జిల్లాలో 57 మండలాల్లో అదేవిధంగా 12 మున్సిపాలిటీల్లో కూడా నేను పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళడం కూడా జరిగింది. అదేవిధంగా 2016 సంవత్సరంలో మరి పెదకొరపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నన్ను ఆ నియోజకవర్గానికి సమన్వయకర్తగా జగనన్న నియమించడం కూడా జరిగింది. మరి మొదటి నుంచి అన్న ఏ బాధ్యత ఇచ్చినా కూడా నేను పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఆయన యొక్క అడుగుజాడల్లో నడిచి మేము పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పటికి కావచ్చు ఎప్పటికి కావచ్చు ఆయన నాయకత్వంలో మేము ముందుకు వెళ్తాం, ఆయన సారథ్యంలోనే ఉంటాం. ఆయన ఎప్పుడు ఏది చెప్పినా కూడా దాన్ని శిరసావహించిగా మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. సార్, చివరిగా నగరంలో టీడీపీతో ఎలా ఎదుర్కోబోతున్నారు? అంటే వైసీపీ టీడీపీ బలబలాలు ఎలా ఉన్నాయి? ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో మీ గెలుపు ఖాయమంటారా? అసలు కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ గుంటూరు నగరమే కాదండి, ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్ల గెలిచేటువంటి పరిస్థితి, అసలు దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ గుంటూరు నగరంలో సుమారు 70 నుంచి 80% డివిజన్లో కనీసం అభ్యర్థులు దొరికేటువంటి పరిస్థితి కూడా లేదు. అది వాళ్ళకి తెలుసు, మీ మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. ఏదో ఊరినే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అడ్డం పెట్టి ఏదో చేయాలనుకుంటున్నాడు. మాకైతే ఇంటి పరిస్థితుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మేయర్ పీఠం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. 57 డివిజన్లో కూడా 57 డివిజన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. తప్పకుండా జగనన్న నాయకత్వంలో నగరాన్ని అభివృద్ధి చేస్తామనే దానికి ఎటువంటి సందేహం లేదు. అసలు తెలుగుదేశం పార్టీ అనేది ఈ గుంటూరు నగరంలోనే కాదు, గుంటూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ లేదు అనే దానికి ఎటువంటి అనుమానమే లేదనేది నేను చెప్తాను. అసలు దాంట్లో డౌట్ పడాల్సిన అవసరమే లేదు. అది తెలుగుదేశం పార్టీకి కనీసం 80% డివిజన్లో అభ్యర్థులు లేరు. వాళ్ళు ఏదో చెప్పుకోవడం సరే. రేపు తిరుపతి ఎలక్షన్ జరుగుతుంది కదా, ఇది పార్లమెంట్ ఎలక్షన్. కనీసం ఆ తిరుపతి ఎలక్షన్లో మరి సీనియర్ నాయకురాలు కేంద్ర మాజీ మంత్రి వర్యులు పనబాగ లక్ష్మి గారిని మరి అనౌన్స్ చేశారు కదా. మరి మేమేమన్నా పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తి, పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగుజాడు నడుస్తున్నటువంటి వ్యక్తి, ఒక సామాన్య కార్యకర్తను తీసుకొచ్చి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు అభ్యర్థిగా. మరి జగనన్న ఎవరిని పెట్టినా కూడా, అది ఏ అభ్యర్థి పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగనన్న నాయకత్వాన్ని ప్రజలు కోరుతా ఉన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలో తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో తప్పకుండా గెలిపిస్తారనే దాని సందేహం లేదు.
చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నాడు కదా, ఏదో మాకేదో ప్రజలు మా వైపు తిరుగుతున్నారు, మా వైపు వచ్చేస్తున్నారు అని చెప్పేసి. మా వైపు తిరగడం లేదు, వచ్చేది లేదు, సచ్చేది లేదు. తప్పకుండా మేమే అధికారంలోకి వస్తాం, దాంట్లో సందేహం లేదు. అది అందరూ తెలుగుదేశం వాళ్ళు కూడా తెలుసు. గుంటూరు నగరంలో మొత్తం 57 డివిజన్లు. ఈ 57 డివిజన్లో మరి పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి సుచరిత గారి నియోజకవర్గానికి సంబంధించి 8 డివిజన్లు ఉన్నాయి. మిగిలినటువంటి గుంటూరు నగరానికి సంబంధించినటువంటి డివిజన్లే. మరి తప్పకుండా అసలు 57కి 57 గెలుస్తాం, అసలు దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుతున్నట్టుగా ఈ నగరంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుతూ ఉన్నారు. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉండి కూడా ఎక్కడా కూడా ఈ నగరాన్ని కాదు కదా, ఈ రాష్ట్రాన్ని కాదు కదా, ఈ నగరాన్ని కూడా అభివృద్ధి చేయలేదు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్పేసి మరి ఒక పెద్ద కాంట్రాక్టర్కి దారాదత్తం చేసి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో తవ్వేసి ఇష్టం వచ్చిన రీతిలో పనులు చేసి అయినట్టుగా పనులు చేసి ఈరోజు గుంటూరు నగరమే గుంతలమైనటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా శాసనసభ్యులు ముస్తఫా గారు కావచ్చు, అదేవిధంగా గిరి గారు కావచ్చు, అదేవిధంగా పెద్దలందరి యొక్క సహకారంతో, మా సుచరితమ్మ గారి సహకారంతో మేము నగరంలో చాలా గ్రాంట్లు తీసుకొచ్చి మేము కొన్ని ప్రధానమైన రోడ్లు అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు తెలుగుదేశం పార్టీకి కనీసం కొన్ని వార్డుల్లో అభ్యర్థులు కనీసం దొరికేటువంటి పరిస్థితి కూడా లేదు. మనం దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తప్పకుండా జగనన్న నాయకత్వంలో చేయి కలుగుతాం. జగనన్న ఆశీస్సులతో గుంటూరు నగరాన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం అనే దానికి ఎటువంటి సందేహం లేదని తెలియజేస్తాం. చూశారు కదా, ఈరోజు కావటి మనోహర్ గారితో షబానా చిట్చాట్. సో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం అహర్నిశలు శ్రమిస్తాను అని అంటున్నారు. అలాగనే గుంటూరు నగరాన్ని ఊహించని రీతిలో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తానని అంటున్నారు. సో కాబట్టి మనోహర్ గారు మరిన్ని పదవులు అధిరోహించాలని, అలాగనే మేయర్ పదవిని కూడా అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మహెత్ సివి.